ఏసీఎల్ టేర్ అయితే మనం ఏ యాక్టివిటీస్ చేయగలం అనేది ఒక డౌట్ ఉంటుందండి. సో యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఏసీఎల్ టేర్ అయిన తర్వాత మీరు అంతకు ముందులా ఏదైనా స్పోర్ట్స్ ఆడదాం అనుకున్నప్పుడు స్పీడ్ రన్నింగ్ చేయాలన్నా, జిగ్జాగ్ రన్నింగ్స్ చేయాలన్నా, జంప్ చేయాలన్నా, జంప్ చేసి కింద ల్యాండ్ చేయాలన్నా కానీ ఏసీఎల్ డెఫిషియెంట్నీస్లో చాలా కష్టంగా ఉంటుందండి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేసినప్పుడు మీకు ఇందాక ఇన్స్టేబిలిటీ చెప్పాను కదా, సో ఇలా కాకుండా వేరే ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్ అయినా కానీ వెంటనే జాయింట్లో ఇన్స్టేబిలిటీ వస్తుందండి. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయండి. మనం ఏదైనా రెగ్యులర్గా జిమ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ థ్రెడ్మిల్ మీద పరిగెడుతున్నా కానీ ఇవన్నీ కంట్రోల్డ్ యాక్టివిటీస్. థ్రెడ్మిల్ మీద అంటే మీరు స్ట్రైట్గా ఒకే పాత్లో రన్ చేస్తూ ఉంటారు, అందులో పెద్ద డైరెక్షన్ చేంజ్ చేసేది ఏమీ ఉండదు, సడన్ చేంజెస్ ఉండవు. సో జిమ్లో థ్రెడ్మిల్స్ చేయటం కానీ, సైక్లింగ్ చేసుకోవటం, లేకపోతే చిన్న చిన్న కంట్రోల్డ్ యాక్టివిటీస్ స్క్వాట్ చేయటం కానీ, స్క్వాటింగ్ చేయటం, కింద కూర్చొని లేగటం, వీటి వల్ల పెద్ద ఏసీఎల్ డెఫిషియెంట్నీస్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. ఏసీఎల్ సర్జరీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా ఏదన్నా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ, లేకపోతే కంప్లైంట్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ అంటే ఇన్స్టేబిలిటీ ఒక 1 or 2 రెగ్యులర్గా ఇన్స్టేబిలిటీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఏదైనా మెట్లు దిగాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, జాయింట్ వదిలేస్తున్నట్టు అనిపించినా వాళ్ళకి ఏసీఎల్ సర్జరీ అనేది మేము సజెస్ట్ చేస్తాం.